ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాయ. ఏ రాజుకి లేని ఒక గొప్ప సంస్కృతి శ్రీకృష్ణదేవరాయలకి ఉన్నది అని చెబుతారు. ఆయన తెలుగు భాష మీద చాలా మక్కువ చూపారు. ఆయన కాలమే తెలుగు భాష ఒక స్వర్ణ యుగం అయ్యింది. ఆయన తన సాహిత్య సభకి భువన విజయం అని పేరు పెట్టుకున్నారు. ఆ సభలో 8 మూలల్లో 8 పీటలు ఏర్పాటు చేసి వాటి మీద అల్లసాని పెద్దన, ధూర్జటి, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణ మరియు మనందరికీ ప్రియమైన వికట కవి తెనాలి రామకృష్ణుడు కూర్చుండేవారు. అలాంటి ఆ సభ, ఆ భువన విజయం ఎంత వైభవంగా, ఎంత ఘనంగా ఉంటుండేదో ఒక్కసారి ఊహించండి. ఊహించుకోవడం ఎందుకు, ఇప్పుడు మీ అందరినీ ఒక టైం మెషిన్ లో పెట్టి ఆయన కాలానికి తీసుకెళ్లి భువన విజయాన్ని చూపించడానికి మీ ముందుకు వస్తున్నారు అభినవ్ జట్టంశెట్టి, ఆదిత్య కొంపెల్ల, అర్జున్ మహంకాళి, నేహా కేపి, ప్రణవ్ సామినేని, సిద్ధార్థ్ వాసేపల్లి, శ్రియా మహంకాళి, తేజస్విని జ్వాల, ఉదయ్ కట్రాలపల్లి, విజయ్ అరిసినపల్లి. Mic check, mic check. Check. Check, check. Check, check. రాజాధిరాజ మహారాజా శ్రీ 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 కృష్ణదేవరాయల వారు వేంచేస్తున్నారు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సభకుమా నమస్కారం. జై భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. ఎవరిది? ఎవరో న్యాయం కోచినారు ప్రభు. ప్రవేశపెట్టు చిత్తం ప్రభు. నమస్కారం ప్రభు. నమస్కారం ప్రభు. నమస్కారం ప్రభు. ఏమిటి మీ విజ్ఞాపన? వారి మరణ శాసనం ప్రకారం మా ముందుకి స్థిరాస్తి పంచగలగా కానీ చరాస్తి పంచలేకపోతున్నారు ప్రభు. కారణం? మా తండ్రి గారి అడిగేటంలో సగపా నాకు 3 పాలు 2 మంది, అందులో 3 పాలు 3 మంది పంచాలి. ఈ పంపకం చేయలేక వాటిని తమ గజశాలకు తోలేశారు ప్రభు. మాకు న్యాయం చేయండి ప్రభు. మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగనివ్వము. ఈ సమస్య గురించి ధర్మాధికారుల అభిప్రాయం? ఇది చాలా క్లిష్టమైన సమస్య ప్రభు. ఎంత పాటించి చూసినా జంతు హింస చేయకుండా పంచడం సాధ్యం కావడం లేదు ప్రభు. మరణించిన వాడు మతిలేని వాడు కాదు ప్రభు. అది ప్రతిభావంతుడు, ప్రభుభక్తి పరాయణుడు. అతను తెలివిగా ఈ మరణ శాసనాన్ని రాయడానికి కారణం తమ మీద భక్తితో తమకు చెందాలని. అందువల్ల అతను కోరికను మన్నించి ఆ గజాలను తమ గజశాలకు తన్నిష్టమే న్యాయం
పరమ అన్యాయం. సత్యదయ ధర్మాలకు ఆలవాలమైన ప్రభువులకు మరణించిన వారి శాసనం ప్రకారం పంచలేక ఈ సభకు అగౌరవం మూటు కట్టరాదు ప్రభు. ఈ మహాసభ నిర్ణయాన్ని అన్యాయాన్ని ఆక్షేపించేదెవరు? నేను. ఈ నేరానికి పరిహారం తెలిసినా? తెలుసు. ఎవరు? ఎవరో పిచ్చివాడు ప్రభు. కాన మహాప్రభు తమ ఆస్తి విజయనగర కోటివేనా? కాన మహాప్రభు తమ అనుగ్రహం ఉంటే అవుతాను. నియోగి బిడ్డను ఎందుకు నియోగించినా ఉపయోగపడతాను. ఈ సమస్యను పరిష్కరించగలవా? ప్రభువుల సెలవైతే 17 ఏనుగు బొమ్మలను తెప్పించగలరు. ఎవరయ్యా నువ్వు? మా తెనాలి గార్లపాటి రామన్ మంత్రి కుమారుడు రామకృష్ణుడు. శ్రీవారికి ఏనుగు కలిపితే నీకేమైనా అభ్యంతరమా? లేదు. కలపడానికి వీల్లేదు. పంచవలసింది 17 ఏనుగులే. పంచబడే కూడా 17 ఏనుగులే స్వామి. ఇప్పుడు తెలిసి 17 కాదు 18. అవునవును 18. సగపాలు 9. రెండవ వానికి 3వ వంతు 6. అందులో 3వ వానికి 3వ వంతు 2. ఇక మిగిలింది శ్రీవారి. ఇది వారి వారు. శభాష్ శభాష్. నీ వల్ల మా భూమి విషయం గౌరవం దక్కింది. మీరు సదా మా సభలో పులుముండాలి అని మా రాజుగారి కోరిక. తండ్రిని మహాప్రభు నేటికి నా తపస్సు ఫలించు. నరసింహకృష్ణరాయల ధరమందరు కీర్తి వెలయు కరివే గిరివే కరిగరివే గిరిగిరివే కరివే గిరివే గురంగ కమనీయం సై. అద్భుతం. ఇది కవిని కూడా తెలుస్తుంది. చిన్నవాడిపైన చక్కని కవిత్వం చెప్పావయ్యా. ఇది మీరు స్వీకరించండి. విజయకీర్తి నేను శ్రీకృష్ణదేవర పాలన చేశాను. నా పేరు సిద్ధార్థ్ వాసుపల్లి. నేను మహామంత్రి తిమ్మరసు పాత్ర వేశాను. నా పేరు ఆదిత్య కుంభాల. నేను సభా పండితుని పాత్ర వేశాను. నా పేరు అర్జున్ మాస్కారి. నేను తెనాలి రామకృష్ణ పాత్ర వేశాను. నా పేరు ప్రణవ్ సామనేని. నేను 2వ అన్నయ్య పాత్ర వేశాను. నా పేరు అభినవ్ జకంశెట్టి. నేను పెద్ద అన్నయ్య పాత్ర వేశాను. నా పేరు పండు. నా పేరు ఉదయ్. నేను బట్టి పాట వేశాను. పేరు తేజస్వి. నా పేరు నేహ వెంకటే. నా పేరు శ్రీరామ.